హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం అప్లోడ్ చేయబోయే వీడియో 20 మార్క్స్ ప్రాబ్లం అండి. పార్ట్నర్ అడ్మిషన్ స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఇది ప్రీవియస్ ఇయర్లో కూడా ఇచ్చున్నారు. ఇదిగోండి. పార్ట్నర్షిప్ నుంచి దినేష్ అండ్ రమేష్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. దినేష్, రమేష్ అండి పార్ట్నర్స్. దే డిసైడెడ్ టు అడ్మిట్ వాసు యాజ్ ఎ పార్ట్నర్ విత్ 1/5 షేర్ ఇన్ ద ప్రాఫిట్స్. అడ్మిట్ వాసు అన్నారు కాబట్టి ఇది అడ్మిషన్. దినేష్ అండ్ రమేష్ వీళ్ళు ఓల్డ్ పార్ట్నర్స్. ఓకే, దేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ March 31st, 2022 వాజ్ యాజ్ ఫాలోస్. సన్డ్రీ క్రెడిటార్స్ 1,50,000, జనరల్ రిజర్వ్ 80,000, బ్యాంక్ ఓడి 70,000 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్స్ అంటే ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ దినేష్, రమేష్ 1,50,000. నెక్స్ట్ అసెట్ సైడ్ క్యాష్ ఎట్ బ్యాంక్ 40,000, బిల్స్ రిసీవబుల్ 50,000, డెటా 60,000, స్టాక్ 1,20,000, ఫిక్స్డ్ అసెట్స్ 2,80,000, టోటల్ అమౌంట్స్ 5,50,000 రూపీస్. నెక్స్ట్ ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ దాట్, మరి ఏమనుకున్నారు, న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికే న్యూ పార్ట్నర్గా వీళ్ళు వాసుని అడ్మిట్ చేసేటప్పటికి ఏమైనా చేంజెస్ చేయాలా. ద ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 3,31,000 రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటాము. అంటే ఆల్రెడీ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్లో అంటే ఇదిగోండి, ఫిక్స్డ్ అసెట్స్ 2,80,000 రూపీసే ఉన్నాయి. కానీ ఇప్పుడు వేసేటటువంటి అంటే ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ వాసు న్యూ బ్యాలెన్స్ షీట్లో 3,31,000గా చూపించాలి. అంటే టోటల్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ని అంటే 2,80,000 నుంచి ఇది ఇంక్రీజ్ అయ్యింది, అసెట్ ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 51,000 రూపీస్. ఓకేనా, ఈ 51,000 రూపీస్ని మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటాము. ఎక్కడ తీసుకోవాలండి, డెబిటా క్రెడిటా? రీవాల్యుయేషన్ అకౌంట్ అనే దాంట్లో ఏంటి అంటే ఆ వచ్చినటువంటి రీవాల్యుయేషన్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అప్రిసియేట్ అయినా డిప్రిసియేట్ అయినా ఆ చేంజెస్ మనం తీసుకుని దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఓల్డ్ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో మనం దీని ఏ నేచర్ అంటే నామినల్ నేచర్ ప్రకారంగా ఇది పనిచేస్తుంది. నామినల్ నేచర్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకేనా, ఓకే, మనకి లాస్ అయితేనేమో డెబిట్ సైడ్, గెయిన్ అయితేనేమో క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, అంతే రూల్. సో అప్రిసియేట్ అయింది, అసెట్ అప్రిసియేట్ అయిందంటే మనకు గెయిన్ అయ్యాం కాబట్టి అకార్డింగ్ టు నామినల్ రూల్ గుర్తెచ్చుకుందండి, అంతే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మనం రివాల్యుయేషన్ అకౌంట్లో 51,000 రూపీస్ ఓన్లీ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలండి రివాల్యుయేషన్ అకౌంట్లో. మరి టోటల్ అసెట్ని ఎక్కడ తీసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. అంటే ఎక్కడ, న్యూ బ్యాలెన్స్ షీట్. న్యూ బ్యాలెన్స్ షీట్ అంటే ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ వాసు, అంతే. నెక్స్ట్, ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సన్డ్రీ డెటాస్ టు బి మేడ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇదిగోండి, అసెట్ సైడ్ ఉన్న మనకి చూద్దాం. అసెట్ సైడ్ డెటాస్కి సంబంధించి 60,000 రూపీస్కి ప్రొవిజన్ అన్నారండి. సో ప్రొవిజన్ అంటే ఏంటి అంటే 5%, 60,000లో 5% రాదేమో అనేసి ముందుగానే మీరు ప్రొవిజన్ అది కొంత ఏర్పాటు చేయండి బ్యాడ్ డెట్స్ సంబంధించి అనేసి చెప్తున్నారు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 60,000 రూపీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ స్టాక్ బీ రెడ్యూస్డ్. చూడండి, స్టాక్ అనేది అసెట్ తగ్గించాలంటండి. ఎంతకి తగ్గించాలి, 1,20,000 రూపీస్కి తగ్గించాలి. ఆల్రెడీ 1,20,000 రూపీస్ ఉంది, దాన్ని 1,20,000 చేయాలట. అంటే న్యూ బ్యాలెన్స్ షీట్లో 1,20,000 చేయాలి, 12,000 చేయాలి. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో రాస్తాము, అంతే. ఈ 3 పాయింట్సే రీవాల్యుయేషన్ అకౌంట్లో వస్తాయి. ఆ ప్రాఫిట్ వచ్చిందో మనకు లాస్ వచ్చిందో చూసుకుని దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతే. నెక్స్ట్, వాసు బ్రింగ్స్ 75,000 రూపీస్ యాజ్ క్యాపిటల్ అండ్ 15,000 రూపీస్ యాజ్ గుడ్ విల్. ఈ గుడ్ విల్కి సంబంధించి ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ గుడ్ విల్ని ఓల్డ్ పార్ట్నర్స్ మనకి ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో రేషియో 3:2లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు గుడ్ విల్ని. అంటే ఈ 3:2లో ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఓల్డ్ పార్ట్నర్స్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ దేని మీద అంటే రీవాల్యుయేషన్లో అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అలాగే గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. న్యూ పార్ట్నర్ తీసుకొచ్చేటటువంటి గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అలాగే జనరల్ రిజర్వ్ 80,000 రూపీస్ ఉంది కదండి, ఇది కూడా అర్థం చేసుకోండి. మనకి ఒక లయబిలిటీ సైడ్ జనరల్ రిజర్వ్ అంటే అర్థం ఏంటి అంటే వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోకుండా కొంత అమౌంట్ని ఫ్యూచర్లో అన్సర్టైనిటీస్ ఏమైనా వస్తాయేమో వాటిని ఎదుర్కోవడం కోసం, వాటిని ఫేస్ చేయడం కోసం కొంత అమౌంట్ని వాళ్ళు రిజర్వ్ చేస్తారు. సో జనరల్ రిజర్వ్ అనే అమౌంట్ ఈ న్యూ పార్ట్నర్కి దానికి సంబంధం లేదు కాబట్టి వాడు వచ్చేటప్పటికి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటారు.
ఈ డిస్ట్రిబ్యూషన్లన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? దేని ద్వారా అంటే త్రూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకేనా? జనరల్ రిజర్వ్. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, పిఎండ్ఎల్ అకౌంట్. పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అంటేనే మనకు అసెట్ సైడ్ చూపిస్తారండి. పిఎండ్ఎల్ అకౌంట్ అనేసి అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనమాట. పంచుకున్నటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో. క్రెడిట్ బ్యాలెన్స్ అంటేనేమో లయబిలిటీ సైడ్ ఉంటుందండి. డెబిట్ బ్యాలెన్స్ అంటేనేమో అన్డిస్ట్రిబ్యూటెడ్ లాస్ ఏదైతే ఉందో అది డెబిట్ సైడ్ ఉంటుంది. దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ మనకి ఈ సమ్లో లేదు, ఓన్లీ జనరల్ రిజర్వ్ ఉంది. సో జనరల్ రిజర్వ్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు పార్ట్నర్స్. ఏ రేషియోలో అని చెప్పాను? 3:2. ఓన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్, అంతే. రైట్? ఇంతే టోటల్గా సమ్ చూసుకున్నాం కదండి మనం. ఇక చూద్దాం. ఎప్పుడైనా సరే నేను ఏం చెప్తానంటే ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్కి వెళ్ళమని చెప్పనండి. నేను ఎప్పుడు కూడా క్యాపిటల్ అకౌంట్స్ వేయమని చెప్తాను. అసలు ఏమడిగారు? ప్రిపేర్ ద రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్ ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ ది పార్ట్నర్స్. అంటే ఇక్కడ రివైజ్డ్ అంటే ఏంటి అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ వాసు చేరిన తర్వాత ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ వేయమంటున్నారు. అంటే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో మార్పు చేసుకుంటూ మనం న్యూ బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం అనమాట ఈ మార్పులన్నిటినీ కూడా. ఓకేనా? రైట్. వాళ్ళు ఇప్పుడు ఏంటి మెయిన్ ఆన్సర్ ఏమో మనకి బ్యాలెన్స్ షీట్ అవుతుందండి. ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా వర్కింగ్ నోట్సే అవుతాయి. రైట్. చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను క్యాపిటల్ అకౌంట్స్ స్టార్ట్ చేయమని చెప్తానండి. క్యాపిటల్ అకౌంట్స్లో మనం ఎలా రాసుకుంటున్నాము చూడండి. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్లో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇదిగోండి, లయబిలిటీస్ సైడ్ 1,00,000 రూపీస్, 1,50,000 రూపీస్ ఉంది కదండి. మనం బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి అకౌంట్లోకి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్రెడిట్ సైడ్ ఎందుకు రాయాలి అంటే ఎప్పుడైనా సరే లయబిలిటీ, సంస్థ లయబిలిటీగా ట్రీట్ చేస్తుంది. వీడు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతాడు వాడి పెట్టుబడిని అనేసి ఎప్పుడైనా సరే క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీగానే మనం నీ క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తాము. 1,00,000 రూపీస్ అండ్ 1,50,000 రూపీస్ అండి. ఇదిగోండి 1,50,000. వీడిది ఏమీ లేదు, కానీ మనకు ఒక పాయింట్ తెలుసు ఏంటి అంటే వాడు అమౌంట్ తీసుకొస్తున్నాడు. ఎంత అమౌంట్ తెస్తున్నాడు ఆల్రెడీ మనం చదివాము. 75,000 రూపీస్ సమ్లో ఉందండి. లాస్ట్ పాయింట్ ఇదిగోండి, లాస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. 75,000 రూపీస్ యాజ్ హీస్ క్యాపిటల్గా తెస్తున్నాడు. క్లియరా? అది వరకు రాసేసాం మనం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఇంకంతేనండి. ఇంకా జనరల్ రిజర్వ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముందు రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందో చూసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత జనరల్ రిజర్వ్ అలాగే గుడ్ విల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్కి వద్దాం. ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి 3,31,000గా వాల్యూ చేశారు అనగా మీరు తీసుకొచ్చేసి చాలామంది జనాలు 3,31,000 రాసేస్తారు. లేదండి, ఈసారి బ్యాలెన్స్ షీట్లో 3,31,000 ఏమన్నారు? సో ఎంత డిఫరెన్సు? ఆ డిఫరెన్స్ ముందు ఇక్కడ మనం చూపించాలి. గెయిన్ బై ఏంటండి అది? ఫిక్స్డ్ అసెట్. ఓకేనా? ఎంత? నీకు ఆల్రెడీ 5,51,000 ఉంది. 3,51 ఎక్కడండి? ఒక్క నిమిషం. సారీ, 2,80,000 రూపీస్ ఉంది కదండి. దాన్ని 3,31,000గా చేయమన్నారు. 3,31,000 మైనస్ 2,80,000 డిఫరెన్స్ ఏంటి అంటే గెయిన్. ఇప్పుడు ఉంది 3,31,000, అంతకుముందు 2,80,000. సో డిఫరెన్స్ 51,000 రూపీస్ గెయిన్ అయ్యాం. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. స్టాక్ గురించి ఇచ్చారు. స్టాక్ ఇప్పుడు ఇంత ఉంచాలంట 1,20,000, కానీ అంతకుముందు 1,20,000 లాస్ అయ్యాము. నామినల్ నేచర్ అండి ఇది. టు స్టాక్ అకౌంట్ అమౌంట్ 1,20,000 రూపీస్. అంతకుముందుది ప్రజెంట్ 1,12,000 రూపీస్ తగ్గిపోయింది కాబట్టి మనం 8,000 రూపీస్ని ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండి. మొత్తం రాయట్లేదు నేను. 60,000 మీద 5%. ఏం లేదు, సింపుల్గా క్యాలిక్యులేషను. 10% అంటేనే ఒక సున్నా తీసేస్తాం, అవునా? 6,000. 5% అంటే 6,000లో సగం 3,000, అంతే. ఇంకా అయిపోయింది, ఓవర్. క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ డెబిట్ సైడ్. సో 51,000, 11,000 లెస్ చేస్తే 40,000 రూపీస్. డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్ టు రమేష్ రమేష్. దినేష్ అండ్ రమేష్. దినేష్ క్యాపిటల్ అకౌంట్ రాయాలి, అలాగే రమేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. 40,000 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేద్దామండి. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ ఇక్కడ పెడుతున్నా నేను. వర్కింగ్ నోట్స్
40,000 ఏంటిది? రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఇలా చూపించండి వర్కింగ్ నోట్లో. 40,000 ఇంటూ 3:2 కదండి, 3/5. అలాగే 40,000 ఇంటూ 2/5. 5 ఒకట్లు 5 ఎనిమిదిలు 24,000 ఒకడికి. ఇంకా క్యాల్కులేట్ చేసేది ఏముంది? 40,000 24,000 ఒకడికి వెళ్ళిపోతే 60,000. ఈ మొత్తం కూడా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. యాడ్ చేస్తే 40,000 వస్తే మనం చేసింది రైట్. సో 24,000 ఒకటిను ఇక్కడ రాద్దాం. దినేష్ క్యాపిటల్ అకౌంట్ 24,000, రమేష్ క్యాపిటల్ అకౌంట్ 16,000. వెంటనే మనం వీటిని వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్లో రాసేద్దామండి. బై రీవాల్యుయేషన్ అకౌంట్ పైన అకౌంట్ నుంచి మనం తెచ్చాం కదా. సో రీవాల్యుయేషన్ అకౌంట్ 24,000 దినేష్, 16,000 రమేష్. ఓవర్. నెక్స్ట్ ఇంకేం డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇందాక చెప్పున్నాను జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేయాలండి. జనరల్ రిజర్వ్ హౌ మచ్ చూడండి. జనరల్ రిజర్వ్ ద అమౌంట్ 80,000 రూపీస్. వర్కింగ్ నోట్స్కి వెళ్ళిపో. ఇది ఫస్ట్ వర్కింగ్ నోట్స్. సెకండ్ జనరల్ రిజర్వ్. ఇది నేర్చుకోండి ఇలా రాయడం ఎప్పుడైనా సరే. వర్కింగ్ నోట్స్ జనరల్ రిజర్వ్ వాల్యూ చేసేటప్పుడు మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. 3/5 అలాగే 80,000 ఇంటూ 2/5 ఏముందండి? 40,000కి ఇది డబలేగా. సో దీనికి ఇది డబల్ చేసేసుకోండి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనమాట. క్యాల్కులేషన్ చేసుకుంటా కూర్చోకూడదు. కావాలంటే ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేసుకోండి. 80,000 రూపీస్ సరిపోతుంది. సో 48,000, 32,000 చక్క చేసి అవతల పడేసేయాలండి. 48,000 నెక్స్ట్ ఇంకోటి 32,000. నెక్స్ట్ పాయింట్ ఇక గుడ్ విల్ కూడా ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. గుడ్ విల్ ఎంత అండి? 15,000 తీసుకొచ్చాడు. నెక్స్ట్ పాయింట్ గుడ్ విల్. ఎందుకు గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము? క్యాపిటల్ తెచ్చాడు కదా, దాన్ని డిస్ట్రిబ్యూట్ ఎందుకు చేయలేదంటే న్యూ పార్ట్నర్ తీసుకొచ్చేటటువంటి క్యాపిటల్ న్యూ పార్ట్నర్కే ఉండిపోతుంది. ఈ గుడ్ విల్ అనేది ఈ సంస్థ ఈ రోజున ఇలా ఉండడానికి కారణం సంస్థ మంచి గుడ్ విల్లో ఉంది. అందుకనే ఈడ వచ్చాడు వాసు. సో 15,000 రూపీస్ ఇంటూ 3/5, 15,000 ఇంటూ 2/5 ఇలా 5 1s are 5 3,000 అవునా? 9,000 రిమైనింగ్ 6,000 మొత్తం టోటల్ చెక్ చేసుకో. 15,000 అవుతుంది. సో మనది రైట్. 9,000 6,000 అండి. గుడ్ విల్ 9,000 అండ్ 6,000 రూపీస్. ఓవర్. ఇంకా అయిపోయింది. ఇంకా మొత్తం కూడా మనం టోటల్ చేసేద్దాము. న్యూ పార్ట్నర్కి ఏమీ ఉండదండి, ఇది ఒకటే. ఇదిగోండి మొత్తం మనం 4th ప్లేస్ వరకు చూద్దాం. 3 ప్లేసెస్ ఏంటంటే జీరోనే. 4th ప్లేస్ వచ్చేటప్పటికి 12 ప్లస్ 9 ఇదిగోండి 12 ప్లస్ 9 21 2 4 8 1,81,000 వచ్చింది. అంతేనా? చెక్ చేద్దాం ఇంకోసారి. 1,24,000 మొత్తం కలిపేస్తే ప్లస్ 48,000 ప్లస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 1,81,000. రైట్. నెక్స్ట్ 3 ప్లేసెస్ వచ్చేటప్పటికి 0 0 0. 4th వచ్చేటప్పటికి 6 2 8 ప్లస్ 6 4 1 6 7 10 0 1,04,000. నెక్స్ట్ది 1,04,000 2,04,000 2,04,000 సారీ. తర్వాత 75,000. ఓకేనా? అయిపోయింది. దీని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసేయండి. 1,81,000 2,04,000 75,000 రూపీస్. ఇక్కడ ఏం లేదు కదండి. 1,81,000 2,04,000 75,000 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. యాక్చువల్గా అయితే మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని. ఇక నెక్స్ట్ లయబిలిటీస్ అండ్ అసెట్స్కి వచ్చేసేయండి. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూసేసి వేసేయడమే. నేను ముందు లయబిలిటీస్ రాస్తున్నానండి. సన్డ్రీ క్రెడిటార్స్ 1,50,000. సన్డ్రీ క్రెడిటార్స్ 1,50,000. జనరల్ రిజర్వ్ రాయకూడదు. ఎందుకు అంటే ఈ జనరల్ రిజర్వ్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్స్ కలిసి ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్స్ కలిసి ఇదిగోండి ఈ అమౌంట్లో పడి బ్యాలెన్స్ షీట్కి వస్తుంది కాబట్టి స్పెషల్గా రాయొద్దు. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 70,000 రూపీస్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 70,000.
నెక్స్ట్ ఇంకా క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఫస్ట్ ఎవరండి? దినేష్ 1,81,000. రమేష్ 2,04,000. వాసు 75,000. ఇవన్నీ యాడ్ చేసేసేయండి. 0 0 0 5 5 10 0 1 9 9 plus 7 16 1 2 4,60,000 వచ్చిందండి. చూద్దాంలే. నెక్స్ట్ అసెట్ సైడ్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ క్యాష్. క్యాష్ ఎట్ బ్యాంక్ అన్నారండి. ఈ 40,000 యాజ్ ఇట్ ఈస్గా ఉందా, ఏమైనా చేంజ్ జరిగిందా? ఇదిగోండి, చేంజ్ జరిగిందండి. నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. క్యాష్ ఆల్రెడీ ఉంది 40,000 కదా, ఆ 40,000 కాకుండా న్యూ పార్ట్నర్ క్యాపిటల్ తీసుకొచ్చాడు 75,000 రూపీస్ని క్యాపిటల్ రూపంలో. తర్వాత గుడ్ విల్ 15,000 రూపీస్. ఓకేనా? సో మొత్తం 4,90,000. 40,000 కదండి, 40,000 ప్లస్ ఒక 15 అంటే 90 ప్లస్ 40 1,30,000 రూపీస్. మనం క్యాపిటల్ అకౌంట్ అయినా వేయొచ్చు, నేను వేయలేదు అంతే. నెక్స్ట్ అంటే క్యాపిటల్ చేంజ్, క్యాష్ చేంజ్ అయిందా లేదా అని చూసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ నో అడ్జస్ట్మెంట్, అంటే ఎటువంటి మనకి చేంజ్ అనేది లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా బిల్స్ రిసీవబుల్ 50,000 రూపీస్ రాసేసేయండి. బిల్స్ రిసీవబుల్ 50,000. నెక్స్ట్ డెటార్స్ ఉందండి. డెటార్స్ 3,000 ప్రొవిజన్ ఉంది. సో 60,000 రూపీస్ మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. 3,000 రూపీస్ ప్రొవిజన్, సో 57,000. నెక్స్ట్ అసెట్స్ వచ్చేటప్పటికి నీకు ముందు స్టాక్ ఉంది 1,12,000గా చూపించమన్నారు. డైరెక్ట్గా రాసేస్తున్నానండి. లేదు మాకు డైరెక్ట్గా వద్దు అనేటట్టయితే 1,20,000 రూపీస్ మైనస్ మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో ఒక 8,000 రూపీస్ని అడ్జస్ట్ చేసుకున్నాం. చూసారా? 1,20,000 రూపీస్ 12,000 రూపీస్ అయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ వచ్చేటప్పటికి ఇప్పుడు 1,31,000 చేయమన్నారండి. 1,31,000 3,31,000? 3,31,000 లేదండి మాకు ఇక్కడ చెప్పండి అంటే 3,31,000 రూపీస్ మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చింది ఎంతండి? 2,80,000 రూపీస్ ప్లస్ 51,000 రీవాల్యుయేషన్ అకౌంట్లో చూసుకోండి. ఇంతే. ఓకేనా? అంటే న్యూ బ్యాలెన్స్ షీట్లో ఎంత వేయమన్నారు అనేది ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ రెండు అమౌంట్. ఓకేనా? అంతే. ఇంకా ఏమున్నాయి? క్యాష్ ఎట్ బ్యాంక్ అయిపోయింది, బిల్స్ రిసీవబుల్, డెటాస్, స్టాక్, ఫిక్స్డ్ అసెట్స్ ఓవర్. ఇక్కడ ఏం లేదండి. ఇదిగోండి 75,000 అలాగే 15,000 సెపరేట్గా వచ్చినాయి కదండి అడిషనల్గా. ఈ రెండు అమౌంట్స్ మరి లయబిలిటీ సైడ్ కూడా ఉండాలిగా, ఉంటేనే కదా మరి టాలీ అయ్యేది. మరి ఉంది కదండి. ఈ 75,000 రూపీస్ ఏమో వాసు క్యాపిటల్లో ఉంది, ఈ 15,000 రూపీస్ గుడ్ విల్ ఏమో ఈ ఇద్దరికి మనం గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తేనే కదా 1,81,000కి రీచ్ అయ్యాం కదా మనం. అర్థమైందా? అందుకని టాలీ అవ్వేది అనమాట సమ్ము. సో మనం టోటల్ అమౌంట్స్ చూద్దాం ఇప్పుడు. మొత్తం 4 ప్లేసెస్లో 4 జీరోస్. 4. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో 5 + 7 12, 12 + 6 18 కదా, 8 1 6 6,80,000 రూపీస్ లయబిలిటీ సైడ్ టాలీ అయింది. టోటల్ అమౌంట్ 6,80,000 వచ్చింది. ఇక్కడ చూద్దాం. 0 0 0 7 2 1 0 1 4 9 1 4 14 14 ఒక్క నిమిషం జాగ్రత్తగా రాసుకోవాలి, క్యాలిక్యులేషన్ మిస్ అవ్వకూడదు. ఇలా 1 4 14 14 15 3 వచ్చేసరికి 18 8 8 1. ఓకే, 1 3 + 3 6 6,80,000 రూపీస్ అంతే. ఇదండి టాలీ. ఓకేనా? ఇది మనకి 2024 మార్చ్ పేపర్. ఇది 20 మార్క్స్. ఓకే అండి. మన ఛానల్ అనగాని ఎడ్యుకేషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే.